నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకప్పుడు మమత చెప్పిందే పార్టీ నిర్ణయం, ఆమె మాటే చట్టం. కానీ ఇప్పుడు అదే తృణమూల్ కాంగ్రెస్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందా? ఇప్పటికే ఎంపీలు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతకు ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. ఏకంగా మాజీ ట్రెజరర్ పార్టీ బ్యాంక్ ఖాతాలని ఫ్రీజ్ చేయాలని బ్యాంకుకు లేఖ రాయడం రాజకీయంగా సంచలనంగా మారింది. అసలు టీఎంసీలో ఏం జరుగుతోంది? మమత పట్టుపై సొంత నేతలే ప్రశ్నలు లేవనెత్తుతున్నారా? ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా పార్టీ మాజీ మంత్రి, మాజీ ట్రెజరర్ అరూప్ బిశ్వాస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు లేఖ రాస్తూ పార్టీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల్లోని అన్ని లావాదేవీలను వెంటనే నిలిపివేయాలని కోరారు. పార్టీలో తీవ్రమైన నాయకత్వ వివాదం నెలకొన్నందున పార్టీ నిధులు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అరూప్ బిశ్వాస్ ఆరోపణలు మరింత సంచలనం సృష్టించాయి. పార్టీలో భారీ తిరుగుబాటు జరిగిందని, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రస్తుతం మమత నాయకత్వాన్ని అంగీకరించడం లేదని, అసలు పార్టీపై చట్టబద్ధమైన నియంత్రణ ఎవరిది అన్నదే ఇప్పుడు వివాదంగా మారిందని ఆయన పేర్కొన్నారు. అందుకే పరిస్థితి స్పష్టమయ్యే వరకు పార్టీ ఖాతాల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకూడదని బ్యాంకును కోరారు. దీనిపై టీఎంసీ అధిష్టానం వెంటనే స్పందించింది. అరూప్ బిశ్వాస్ ను ఇప్పటికే ట్రెజరర్ పదవి నుంచి తొలగించామని, ఆయనకు పార్టీ తరపున లేఖ రాసే అధికారం లేదని స్పష్టం చేసింది. కొత్త ట్రెజరర్ను నియమించామని, పార్టీ ఆర్థిక వ్యవహారాలపై పూర్తి నియంత్రణ తమదేనని ప్రకటించేసింది. అయితే ఇది ఒక్కరోజులో వచ్చిన సంక్షోభం కాదు. గత కొన్ని వారాలుగా టీఎంసీలో అసంతృప్తి పెరుగుతూనే ఉంది. పలువురు ఎంపీలు పార్టీ అధిష్టాన నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేయడం, కొందరు ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు కోరడం, మరికొందరు బహిరంగంగానే మమత నాయకత్వాన్ని ప్రశ్నించడం వరుసగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో శాసనసభలో ప్రతిపక్ష హోదాపై కూడా న్యాయ పోరాటం కొనసాగుతోంది. దీంతో పార్టీలో చీలిక మరింత స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం టీఎంసీలో ఇప్పుడు 3 ప్రధాన సంక్షోభాలు కనిపిస్తున్నాయి. ఒకటి నాయకత్వంపై అసంతృప్తి, రెండోది పార్టీ ఆర్థిక వ్యవహారాలపై వివాదం, ఇక మూడోది ఎంపీలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు. ఈ 3 ఒకేసారి బయటపడటంతో మమతా బెనర్జీపై ఒత్తిడి గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు. ఒకప్పుడు ప్రతిపక్షాలను చిత్తు చేస్తూ బెంగాల్ రాజకీయాలను ఏకపక్షంగా నడిపించిన మమతా బెనర్జీ ఇప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి తుఫాన్ను ఎదుర్కొంటున్నారు. పార్టీని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేక ఇది అంతర్గత అధికారం కోసం జరుగుతున్న పోరాటమా? ఈ రాజకీయ ప్రకంపనలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఇప్పుడు దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర చర్చగా మారింది.